అరశతాబ్దపు చరిత్ర అభ్యుదయం, అరశతాబ్దపు చరిత్ర గల అభ్యుదయం, 5 పదుల సంబరం ఈనాడు ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి హాజరైనటువంటి మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈ ఉత్సవాలను తన సువర్ణాస్తాలతో ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 125 సంవత్సరాల చరిత్ర గల కన్యాశుల్కం అనే నాటకాన్ని ఈ కార్యక్రమం తర్వాత ప్రదర్శిస్తున్నాం. ముగురజాడ వీడముని అడుగుజాడ వినుతింతు ముగురజాడ వీడముని అడుగుజాడ వినుతింతు ముగురజాడ వీడముని అడుగుజాడ వినిపింతుము నీ పాట పయనింతుము నీ పాట వినిపింతుము నీ పాట పయనింతుము నీ పాట వినుతింతుము గురజాడ వీడముని అడుగుజాడ పదమును మార్చినావు నవవిధమును పేర్చినావు నవవిధమును పేర్చినా జనపదముకు చేర్చినావు ఘనముదమును కూర్చినావు ఘనముదమును కూర్చినావు పరభాషలు నేర్చినావు పలుశ్రమలకు ఓర్చినావు పలుశ్రమలకు ఓర్చినావు వినుతింతుము గురజాడ వీడముని అడుగుజాడ విమల భాష వనివి నీవు విజ్ఞానపు గనివి నీవు విజ్ఞానపు గనివి నీవు వినసొంపగు ధ్వనివి నీవు వినూత్న శకాని నీవు వినూత్న శకాని నీవు ముత్యాల సరాని నీవు పురిపాల వరాని నీవు పురిపాల వరాని నీవు వినుతింతుము గురజాడ వీడముని అడుగుజాడ తెలుగు గాన శృతి నీవు తెలుగు జాతి ధృతి నీవు తెలుగు జాతి ధృతి నీవు తెలుగు భాష గతి నీవు తెలుగు అంటే స్మృతి నీవు తెలుగు అంటే స్మృతి నీవు మాట్లాడే భాషలో సాహిత్యం మన భాషకు ఆనాడే సార్థక్యం మన భాషకు ఆనాడే సార్థక్యం వినుతింతుము గురజాడ వీడముని అడుగుజాడ వినిపింతుము నీ పాట పయనింతుము నీ బాట వినుతింతుము గురజాడ వీడముని అడుగుజాడ వీడముని అడుగుజాడ ముని అడుగుజాడ
పూటకోళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పెట్టుకెళ్ళి డాన్సింగ్ గాడికి ఖర్చు పెట్టింది. ఈవేళ ఉదయం పూటకోళ్ళమ్మకు నాకు పెద్ద యుద్ధం అయిపోయింది. బుర్ర బద్దలు కొడదాం అన్నంత కోపం వచ్చింది. కానీ రిచర్డ్ చెప్పినట్లు పేషెన్స్, ఓర్పు ఉంటేనే కానీ లోకంలో నెగ్గలే. ఉదయం కథ ఆలోచిస్తే ఇక మనకి తిండి పెట్టేట్టు ఈ ఊళ్ళో మరి మన గొప్ప కొడతాం. ఎటు చూసినా అందరికీ బాకీ. వెంకుపంతులు గారి కోడలకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒకప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచాణా ఎత్తివేయడమే మధురవాణిని వదలడం అంటే మధురవాణి నా కలల రాణి. కదలి రావే మధురవాణి, వెంకటేశ్వరులా ఉన్నాడు. ఈవేళ క్రిస్మస్ సెలవులు ఇచ్చి ఉంటాడు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతోంది. వీడికి కొంచెం ఓదార్చి సెలవుల్లో వీడికి చదువు చెప్పే విషయం మీద వీడితో వీడి ఊరికి ఉడాయిస్తే చాలా చిక్కులు. అట్నుంచి కనుక రమ్మన్నారు. ఏమో మై డియర్ షేక్స్పియర్,
ముఖం గాలి వేసినావు. ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టర్లు మీతో మాట్లాడుతున్నారు. సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. నాన్సెన్స్. నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నేను ఎట్టెక్కింటాను. అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు కానీ లేకపోతే నువ్వేమిటి ఫెయిల్ కావడం ఏమిటి. అయినా నీ మాస్టర్కి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పుతాడు. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి నేనంటే వాడికి పడుకుడు. మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్సిన ఒక్కటే. కారణం చెప్పాలంటే ఎప్పుడు కబుర్లు చెప్పడమే కానీ ఒక్క మారైనా ఒక్క ముక్క చెప్పిన పాపం పోయినారు. డామీ, ఇలాంటి మాట్లాడితేనే నా కోపం వస్తుంది. ఇది బేస్ ఇంట్రాక్టివ్. నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. నా దగ్గర చదువుకున్న ఎప్పుడు అప్పుడే ఇప్పుడు కాలేదు. సరే కానీ వెళ్ళాలండి కానీ పాస్ కాలేదంటే మా తండ్రి చావు కొడతారు. నేను చెప్తాను. చెప్పినట్టల్లా వింటాను ప్రమాణం చేస్తావు. మీ సెలవు చెప్పాను. మా తండ్రికి మా చెడ్డ కోపం. పాస్ కాలేదంటే ఎముకలు విరగొడతారు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరెవరైనా ఈ ఊళ్ళో చదువుతున్నారు. ఎవరు లేరు. అయితే నేను ఉపాయం చెప్తాను. మీరు సెలవుల్లో నీతో నేను కూడా మీ ఊరు వచ్చి నువ్వు పరీక్ష పాస్ అయినావు అని మీ వాళ్ళతో చెప్తాను. అక్కడ నీకు చదువుకోవడానికి వచ్చాను. మీ వాళ్ళతో నువ్వు చెప్పాను. సెలవులు ఆఖరిని టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెడతాను. మీరు వస్తే బతికాను. కిందటి మాట సేవలకే మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. ఆల్ రైట్ కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది. సెలవుల్లో మున్సిపల్ గారి పిల్లలకు పాఠాలు చెప్తే 50 రూపీస్ ఇస్తామన్నారు. నీ విషయమై ఎంత లాస్ వచ్చినా కేర్ చేయండి. కానీ ఒక్క భయం మాత్రం ఉంది. మీ వాళ్ళు బార్బర్ పీపుల్ కదా, నన్ను చిన్నగా ట్రీట్ చేస్తారో చేయరు. నువ్వు మాత్రం మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసింది. సరే కానీ మార్కెట్కి వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నాకు ట్రావెలింగ్ ట్రక్ వేసి మిట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంది. ఇక్కడ కొన్ని రాజకార్యాలు పూర్తి చేసుకొని ఎంత రాత్రైనా వచ్చి కలుస్తాను. గో గో అన్నట్టు నేను వస్తున్న విషయం మాత్రం ఇట్టకైనా తెలియదు. జాగ్రత్త. గో గో. ఈ వ్యవహారం ఒకటి ఫైసలైంది. ఈ రాత్రికి మధురవాడికి పార్కింగ్ విజిట్ ఇవ్వండి పోకూడదు. నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమైపోయి నేడో రేపో మంచి ముహూర్తం చూసి నిన్ను మా ఊరికి లేవదీసి పెట్టడానికి సిద్ధమై ఉంటే ఇంకా ఎవడో ఫోన్ కిస్కా గాడి ఏ గాడి ఆడాలో ఉన్నారన్నట్టు ఆధిపత్యం నటిస్తావేంటి? వేసానగానే చులకనా పంతులు గారు సారి గారికి మాత్రం నీచుండొద్దా? మా పంతులు గారిని పిలిచి అయ్యా ఇకపైన మీతో మీది నాతో నాది తెగదెబ్బలు చేసుకునేదాకా నేను పరాధీన వాళ్ళనే ఎంచండి. మీరు గట్టి పట్టినట్టు ఆయన వైదికమైతేనేమి కిరస్థాన మనిషి అయితేనేమి పూట కులములు ఉంచుకుంటేనేమి ఇన్నాళ్ళు ఆ మహారాజు నన్ను పోషించాడు కాదా? మీరంతకన్నా నా మనసు మీరెంత చూరమున్నా ఆయన విశ్వాసం నాకు పట్టుకు ఉండదు. పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి ఓటగోళ్ళమ్మని ఉంచుకోవడం కూడా ఓటగోళ్ళమ్మే వాడిని ఉంచుకొని ఇంత గది పోతుంది. ఆయన ఎంత చదువుకున్నారు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, నేడు రేపు గొప్ప ఉద్యోగం కానే ఉంది. ఏ వేరే నమ్మకం? నీవు సాని వాళ్ళలో తప్పుకుంటే గిరీశం గారు అని పెద్ద పేరు పెడతావేంటి? మా ఊళ్ళో ఉన్న లుద్దావదాన్ని పింతలి కొడుకాడు వీడు. గిరడు అని పిలిచేవాళ్ళం. బొట్టేరు ముక్కలు 2 నెచ్చుకోగానే ఉద్యోగాలే. వాడి బ్రతుక్కి ఒక్కడే ఉద్యోగం రాశాడు దేవుడు. ఏమిటో తెలిసిందా? కోటకోళ్ళమ్మింట్లో దప్పిక్కి చేరి ఆ రమ చాకరీ చేయడం. ఈ మాటలన్నీ ఆయన అడుగురా? తప్పకుండా కావాలంటే
నేను చెప్పానని కూడా చెప్పు. ఆయన గుణయోగ్యతతో నాకేం పని? ఏమైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనపడవు. అయితే అతగాడి విడాకులు ఎప్పుడు ఇస్తావు? ఇక్కడి రుణాలు పణాలు తీర్చుకోవడానికి తమరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదం చేసుకుంటాను. ఒక నిర్మల మనిషిని ఏమన్నామనో. లెక్క పెట్టి చూసుకో. ఆ మాత్రం నమ్మకం లేకపోతే మీతో రానే రాను. ఇంత వసిపోయింది కూడా నా మనసు కనిపెట్టి చాలా కదా. మీ నోటి మీ వద్ద ఉంటుంది. నేను నమ్మకం మనసు కనుక్కున్నావని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ ఈ గిరీశం గుంట వెదవ. వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నావా ఏంటి? అదిగో ఆయన్ని నా ఎదురు చూడంటే అదిగో తలుపు తీసే ఉంది. విజయం చేయండి. అదిగో గిరీశంగానే వస్తున్నారు. ఆ మాటను ఆయనతోనే చెప్పండి. అన్నా నువ్వు ఎలాగైనా వచ్చావు వాడితో తత్తాడు కాబోలు ఏమిటి సాధనం? మాంసం చాటును తప్పు. Well, my dear young friend. ఉండబోకండి. అదేమిటి అడుగుతారు? అది కాదు. నేను కూడా ఇస్తాను. మైలు పెడితే స్నానం చేసి వేగలేరా? ఇప్పుడేం తొందర? తలంటుకుంటాను. ఏమి నీకేమి మనిషిది? ఎవరు ముట్టుకొని ఇక్కడ పోనీ ఏంటి? చూడు మైలా గీలా మా ఇంగ్లీష్ వారికి లక్ష్యం లేదు. అక్కడే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చు. నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్న మాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. నేను చెప్పానంటుందా ఏమిటి? ఒకరు చెప్పగలిగినావు. ఎవరా చెప్పింది? ఎవరికి ఇక్కడికి రావడానికి మంజూరు ఉంది? నీతో ఆ సాడీ కోరుకోమని చెప్పింది ఎవరు? చెప్పు. మగానే చెప్పాలేమిటి? ఆడవాళ్ళకు దేవుడు నోరుకోలేదా? అయినా ఆడదాన్ని నోరు పెట్టుకుపోతామనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికి ఎందుకు వస్తుంది? పరువైన మగవాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు రాకూడదా? సరే సరే, తర్వాత కొప్పడులో ముందు కూర్చోండి. చుట్ట తీసుకోండి. ముట్టుకోవడానికి వల్ల లేకపోతే కనీసం అగ్గి పొల్ల వెలిగించడానికి కూడా పెట్టుకుంటాను కానా? వాళ్ళు చాలా ఉత్సాహంగా వచ్చారు. నా ఉత్సాహం అంతా భంగం చేశారు. ఏమిటా ఉత్సాహం? ఏదో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి ఇచ్చిన ఫర్మాన్. నా నేస్తం నవాబ్ సదర్దాలత్ బావుర్ అలీ ఖాన్ ఇస్ఫహాన్ బహదూర్ వారు 1000 సిక్కా రూపాయల జీతంతో నాకు ముసాయిబ్ ఉద్యోగం చెప్పించారు. అనగా హమేషా బాషా వారి హుజూర్న ఉండడమే. ఏమిటా వీడి గోతాలు? ఇంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రాని చౌకావు. నాతో హైదరాబాద్ వస్తావా? ఎందుకు పూటకొలమ్మ తీసుకెళ్ళండి. పూటకొలం మీద వరకు పెడుతుందా ఏమిటి? మీకే తెలియాలి. నా మీద ఎవడేమన్నా నమ్మడమేనా? ఇలాంటి మాటలు కనుక ఆ ఇల్లాలు వింటే చాలా తెలుస్తుంది. ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యత. దాన్ని పక్కలు ఆమెని భర్త లేకపోయినా వెదమంటారు వీల్లేదు. ఇదిగో విను, దాని నిజం ఏమంటే ఉటపళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఓ పూనిష్టి ముసలాడి కట్ట నిశ్చయించారు. పుస్తక కడుతుంటేనో కట్టిన ఉత్తరక్షణంలోనో ఆ పెళ్లి కొడుకు పెళ్లిపేటల మీదే అప్పుడు పెళ్లి అయినట్ట కానట్ట అని మీమాంస అయింది. కొందరు పుస్తక కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్లి కొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు ధ్వంసం పుచ్చుకొని పుస్తక కట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. దాంతో తీసిపోయింది. మరి దాన్ని ఎవరు వెళ్ళాడన్నారు. ఏమిటి కోసం మాటలు? నాకు ఆది అంటూ తెలియకుండా సరసం విరసంలో
ఏమన్నా నిజమని గానంటివా? చూడు నా కడాక, నీతో ఎవకాలం చెప్తున్నాడో వాడి పిలక పట్టుకొని ఒళ్ళు తుట్టుపడేట్టు పట్టకపోయిందంటాయన. నా పేరు గిరీశమే, దినభీషణ ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెబుతాడు. ఈ ముండ నన్ను బయలుపెడుతుంది కావాలరా దైవమా. వివాహానికే విలువ తెలుసుకుంటే విలువకునికే ఉంటుందా తుపాకి ఈ ఆట పాట చాలు గాని తక్షణం వాడి పేరు చెబుతావా చెప్పవా? సత్యమ్మ పేరు చెప్పేసింది. లోకమంతా కోడే కూర్చుంటారు. మనుషులు తలుపు తీసే ఉంది. గడి వేసి అయ్యో తలుపు తోసుకొని వచ్చేస్తుందండి. అయ్యో చూస్తే మీ మధ్యలో దొంగమ్మండ సరస్సుని దాచిందే మంచం చాట. ఏదో మంచి మనిషిని ప్రేమించాను, దీని తస్సదియ దిగబాయి తీస్తుంది కానీ అయినా పోయేవాడికి నాకెందుకు ఈ రష్టు? ఎవరన్నా తమరా ఈ మాత్రం దానికి మాత్రం చాటం తాగవాలా? నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని 20 మంది నీకు కన్యాదానం చేతులే. నువ్వురా బాబు నేను ఉంచుకున్నా. అలా తెలిస్తే రాకపోదు సుమా. మాట వినపడలేదు. కొంచెం ఇసుంటారండి, ఇసుంటారండి అన్నా. దీన్ని అన్నాడు నమ్మకండి. ఇలాంటి వాళ్ళని 20 మందిని దాచక శక్తి ఉంది. 200 తొక్కిందిరా బాబు. ఏమన్నా జాగ్రత్త చేశానా? అంతేనా? కాకేంటి మీరందరూ చింతలేదని చెడబెట్టారు కదా. ఏడి ఎక్కడ ఎక్కడ ఏడక్క ఏడి ఎక్కడ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో దొరకబడ్డామని చెప్తే మీ మాటలు అమ్ముతారా ఏంటి? అయినా ఆ వ్యధవర దొరకడితే నాకేం కావాలి, ఉంటే నాకేం కావాలి, లేకుంటే నాకేం కావాలి. వాడు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేసాయి. ఎవరికి ఇచ్చావా? బాగానే అడగమ్మా. ఆ వ్యధవ కనబడితే సిగపాయ తీసి కట్టుకోబోతుంది. అయ్యి ఎక్కడ దాచావేంటి? నాకు దాచడం కర్మేమి. నేను మొగరాన్ని కాదు, ఉండని కాదు. మా ఇంటికి వచ్చేవాడు మహారాజా పంపితోనే వస్తాడు. అలాగా మంచం చాటున తాగాడేమో. మంచం చాటున తాగాడేమో. ఈ పరువు నన్నెందుకు కొట్టావే? తన్నుకుంటా. ఇది చీపిరి కట్ట సరసం. లేకుంటే చంపేసి
అంటే ఆ వ్యధలు కూడా ఇక్కడ ఉన్నాడన్నమాట. మధురవాణి ఏమి వేహద్దు కానిస్టేబుల్ కౌరు పంపించు. పబ్లిక్ అల్లరి అవమానమును రేపు ఇల్లులో మీరే వాడికి దెబ్బకు దెబ్బ తీసి పక్కనించుకుంటాను. ఏమి లిస్టు మగవాడైన వాడికి ఎదురు నుంచి కొట్టాలి కానీ దొంగ దెబ్బ కొడతాడు వాడు పొగ అనుకున్నాడు. గవర్నమెంట్ జీతం ఇచ్చింది కానిస్టేబుల్ ఉండగా మనకెందుకు ఈ శరీరాలు. ఈ వ్యవని 12 సార్లు కోర్టు అంటే తెప్పుకుపోతున్నా చూడు. దొంగ దెబ్బ కొట్టిన వాడి అవమానం నీది కాదు. నువ్వెవరనుకున్నా అబ్బో పిల్లవాడు ముందర రాశాడు. ఎన్నాళ్ళైందో వాడిని చూసి కళ్ళు కాసిపోతే రావాలి. ఎందుకు ఊరికే పడతావు? వద్దు వద్దు అంటే ఈ ఇంటి చదువులో పెట్టాం. ఇందకేది మెరకేది ఆ యొక్క పొలం శిస్తంతా వాడి చదువు కింద అయిపోయిందా? కింద నేను ఫెయిల్ కదా, ఈసారి ఏం చేస్తాడో తెలియదు. వద్దు వద్దు అని పోని చెబుతుంటే వినవు. మనకి చదువు అడ్డిరాదే అని చెప్పా. మా సుబ్బన్న ఎంత అప్పుడు కొడుకులేడు ఇంకా నీకే పడే కూర్చేస్తుంటే తనకేదప్పుడు ఒక మూల కూర్చోవాలి కానీ చదువుల పాటు తయారవుతారండి. మా సుబ్బన్న కన్నాల కొడుకు ఈ చదువులో పారదీపురంలో చేర్పించేసరికి ఊస్తూ వచ్చి 3 నాలుగు కొట్టేసింది. ఎప్పుడు ఇలాంటి మాటలే అంటూ ఉంటారు. డబ్బు ఖర్చు అవుతుందని మీకు బెంగ. మొన్న మన వాకిట్లో జుట్టు విరబోసుకొని గొట్టికాయలాడిన నేమాని వారి కొన్నాడికి మునుసుకు ఎండి కాదు. మన చదువు నిరాశలో కానీ ఈ 4 ఏళ్లలో వాడి పరీక్ష ఫీజుల కింద పుస్తకాల కింద మనకున్న ఆస్తి కూడా హరిస్తూ ఆ తర్వాత నువ్వు నేను గొప్ప చెప్పా పట్టుకొని బయలుదేరాలి. వద్దు వద్దంటే కావాలి. మన వాడికో మునుసుకో పోలీస్ అయినా అయితే రుణాలు ఇచ్చి ఈ అగ్గురాలు భూములన్నీ కొనేస్తాడు. ఏడాదికి 100 రూపాయలు ఖర్చు పెడతానికి ముందు వెనక చూస్తున్నారు. మీకులాగా బాడులో వేదాలు చదువుకుంటూ ఉంటారంటారా? ఏ విషయం సరే కానీ వేదాలు చదువుకుంటూ ఉంటారా? ఏ విషయం మీకు భారంగా తోస్తే
నాకు పసుపు కుంకానికి ఇచ్చిన భూములు అబ్బేసి పిల్లవాడిని చంపిస్తా. నీ భూమి ఎందుకు అమ్మాలమ్మా? సొమ్ము తిని చెడ కొవ్వున్నాడు అతగాడే పెట్టుకుంటాడు. ఈసారి కనుక మీ అన్న ఉన్నాడని కూడా మేము ఊరుకోను. ఎవరు కొంటున్నారు ఏమిటో అమ్మా. అన్నా చెల్లెలు గుళ్ళు దగ్గర పెట్టుకున్నాడయ్యా. అన్నయ్య ఆయన మాటలకి వచ్చిందిలే. ప్రసాదం తీసుకున్నా. కనబడుతుంది. అవును, నాకే జుట్టుకి చౌరు రాసుకోదు. తల చెడ్డం అంటే విడో విడో అన్నమాట. చౌరు చేస్తానే కానీ ఎన్నాళ్ళే నీకు విడోలా విషయమే లెక్చర్ ఇస్తూ ఉంటే ఈ కథ ఎప్పుడు చెప్పావు కాదు. మీ ఓ అన్ఫార్చునేట్ బ్యూటిఫుల్ యంగ్ విడో ఉన్నట్టు ఈ విడో మై హార్ట్ మెల్ట్స్. నేనే అనుకుంటున్నట్టయితే విడో మ్యారేజ్ చేసి శాశ్వతమైన కీర్తి పల్లెటూరు కూతుపోదనుకున్నాను కానీ ఇక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్ అవకాశం దక్కడం నా అదృష్టం. వెళ్ళరా వచ్చావా సార్? ఈసారైనా పరీక్ష వేసేరావు. పాస్ అయినాడండి, ఫస్ట్ గా పాస్ అయినాడు. నేను చాలా సంతగా చదువు చెప్పాను. మానా నన్ను నన్ను మానంట. బావా ఇంటికి పెద్ద మనిషి వస్తే ఈ అప్పుడు చెప్ప మాట్లాడతావేమిటి? ఉప్పకాయ దొంగవడం అంటే భుజాలు తోడుకున్నట్టు నీ మీద పెట్టుకుంటావే. తమ బావగారు అగ్నిహోత్రావధానులు గారు నన్ను తమరెదరు కానీ డిప్టీ కలెక్టర్ గారి ఇంటికి తమరు వచ్చే రోజుల్లో నేను వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తుండేవాడు. డిప్టీ కలెక్టర్ గారు తమని ఏం మెచ్చుకునేవాడు అనుకుంటారు. అవునవును, మీ ముఖం చూసే జ్ఞాపకం ఉంది. డిప్టీ కలెక్టర్ గారు మా దత్త ప్రభు. మీలాంటి చెప్పన్న భాషలో వచ్చిన మనిషి లేదని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంలా మాట్లాడతారని, మీలాంటి విదూషకుడిని ఎక్కడా చూడలేదని డిప్టీ కలెక్టర్ గారు తగ్గుతుండేవారు. ఆయనలా కవితారసం గ్రహించేవారు. నా కవిత్వం అంటే ఆయన చూపించేవారు. నాకు మహారాజా దర్శనం కూడా చేయించారండి. ఈ జగవిషలు నాకు బొత్తిగా నచ్చవు. ఇంతగాని వాళ్ళకలు చూస్తూ ఉంటే మన ఇంట్లోనే బస చేసేటట్టు కనబడుతుంది. మా ఇంట్లో భోజనానికి ఏ మాత్రం వీలుపడుతుంది. ఏమిటండి ఆ మాటలు? ఆయన మాటలు గణించగా బాబు, ఆయన మోస్తలేది ఏదో మా వారికి మీ దగ్గర 4 మొక్కలు అమ్మితే మీ వేలు మర్చిపోయారు. అందుకు అభ్యంతరం సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతిమలాడితే పోనీ పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చాను కానీ పట్టణంలో మున్సిపల్ గారింటికి భోజనం చేద్దాం వచ్చానా, వారిచ్చే డబ్బు చేద్దాం వచ్చానా? అది కాదయ్యా, వీడు కరాయి ఉండవు. శ్రమదమాలు గడిపి ఉండదు. నా ప్రాణాలు ఎప్పుడూ అక్కడే ఉంచాయి. ఎన్నడూ డబ్బుకి వెనకాడలేదు. మేము కనడం మాత్రం కన్నాము.
మీరే తల్లి తండ్రి వాడిని కడుపులో పెట్టుకుని ఎలా చదువు చెప్తారో మీరే భారం. కమరంత దూరం కలివేయాలమ్మా. నా దగ్గర ఒక మూడేళ్లు తరగతిలో ఉంచితే వరుసగా క్రిమినల్లో పోలీస్ పరీక్ష పాస్ చేశారు. 3 ఏళ్ళే ఈ 3 ఏళ్లలో పుస్తకాలకి ఫీజులకి ఎంత అవుతున్నాయా? ఓహో, వీళ్ళిద్దరూ కలిసి ఈ డబ్బు పంచుకునేటట్టు కనబడుతుంది. 82 పన్నాలు ఒక్క గమ్మిని ఖర్చు లేకుండా చదివాను. ఇదిగో బాబు, ఇది టోపీ వ్యవహారం లాగా చూచారండి, జెంటిల్మెన్ అనగా పెద్ద మనిషి ఎలా అంటున్నారు. ఇక నేను ఇక్కడ ఉన్న ఎంత మాత్రం హామీగా సెలవు పుచ్చుకుంటాను. ఏంటండి ఆ మాటలు? అయ్యో, ఎవరన్నా ఇంటికి వస్తే నాకు ఇదే భయం. మీరు వెళ్ళకపోకండి, ఆయన మనస్తత్వం అది. ఏది తెలుగు పద్యం ఒక చుట్టకు సతిలో మన ప్రభావం అంటే ఏమిట్రా? చిన్నపిల్లలకి అంటే కఠినమైన పద్యాలకు అర్థం తెలుస్తుందండి. ఈ పద్యాలకు అర్థం చెప్పరు. ఇప్పటి మట్టుకు వేదలాగానే బట్టి వేస్తారండి. అయినా తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగు పద్యాల మీద ఖాతరి లేదండి. ఎంతసేపు జాగ్రఫీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఆల్జీబ్రా, ఇన్నూటి చెప్తారండి. ఏమనుకున్నారు? మీ కుర్రవాళ్ళలాగా చదువుకునే వాడికి క్షణమైన తెలుగుంటుంది అమ్మరండి. చదువు అంటే అట్లాగే ఉండాలి. మా బుద్ధిగాన్ని బుద్ధిగాయలు ఆడకుండా చేస్తే ఏమిటి మా బాగా చదువు వస్తుంది. అయినా ఈ అగాంక్షం కానీ వారికి నాకు ఇంగ్లీష్ బుక్లు కూడా రావు. కావాలంటే అడుగు. బాబు, మా వాడితో ఒక పయ్య ఇంగ్లీష్లో మాట్లాడు. అలాగేనమ్మా, దానికి ఎవరు? Well, my dear Venkatesha, twinkle, twinkle, little star, how I wonder what you are. There is a white man in the tent. The boy stood on the burning deck and all he had left. Upon the same base and same side of a trapezium, as tall as each to one level. Okay. The man's first disobedience. That mango tree. Sing Venkatesha, my very good boy. Now sending in F for F-E, change the F for F-E into VES. ఈ ఆడుతున్న మాటలకి అర్థం ఏమిటండి? సెలవుల్లో ఏ విధంగా చదవాలో అదంతా మాట్లాడుతున్నాం. ఎంతకీ మీ దేవుడు చెప్పారు కాదు. రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం చెండి మరి చెప్పారు కానీ రామోదంలో తెలుసా? బాగున్నారండి, ఆయన మా మేనమామ గారు తెలుసు. ఆయనకు నాకు మాకెంత స్నేహం. చూడండి, నాకు కొంచెం ప్రథమ కోపం. మీరు అంటే అనుకోవద్దు. దానికేమండి, మీలాంటి పెద్దలు అనడం అలాంటి పొరపాళ్ళం పట్టడం మీ స్థాయికే కదండి. చూడండి, ఆ కనక శాస్త్రి బావగారు ఉన్నాడే, పుట్టి అవతల మంచి మనసు పట్టదు. ఎంతసేపటికి మా అమ్మాయిని ఏదో అమ్ముకున్నానని ఆ డబ్బుతో నేను బాగుపడ్డానని అనుకుంటాడు. ఇప్పుడు అల్లుడు చచ్చాడు అంటే మనకు లాభం వచ్చిందా లేదా? ఆ డబ్బు తీసుకోకపోతే దానికి అంతే ఏమేం కాదు. మంచం మించి దించడానికి సిద్ధంగా ఉన్నామని పెట్టావు. అంతేనండి, మాట తప్పు. తమరేనా నొలకాకి సత్రవధానులు. ఈ పట్టని జటలో తమంత వారు లేరని మా రాజమహేంద్రవరం అనుకుంటూనే ఉంటారు. చూశారు, మా మనకు లాభమే వచ్చిందండి. ఆ భూములు చాలా వేసావా? ఇదిగో చూడండి, ఈ పేద గారు మన వైద్యుడు ఆచరించాడు. అంత చదివి పెట్టండి. ఎవడో తెలివి తక్కువ గుమస్తా రాసినట్టుందండి, అక్షర పోలికే లేదు. అదేమిటండి, మా వకీలు గడగడగా చెప్పారు. నేను మాత్రం చదవలేక అంతకన్నా గళగ్రాహిగా చదవగలను. లెక్చర్ ఇచ్చే పండితుంది, నాకు ఇది పేలపిండి కాదు. అయితే రాసిన వాడి తెలివి సంతోషిస్తున్నారు. ఇది అరటి పండు వలిచినట్లు చెప్పేది నా దగ్గర కాగితాలండి.
సర్దుబాటు అట్లాగే సరే ఇదే కాకుండా మీ దగ్గర ఇంగ్లీష్ కాగితాలు ఏమున్నా నా మీద మరేకు తర్జుమా చేస్తా. అలాగే తప్పకుండా చేస్తాం. మరి అయితే మీరు మా పిల్లవాడికి జాగ్రత్తగా చదువు చేసి నా కాగితాలు కాస్త చూస్తూ ఉండండి. అంతవరకు మాట్లాడి ఉండండి. ఏముందంటే అయితే మన అబ్బాయికి మాత్రం మీరు బాగా చదువు చెప్పాలి. నా దగ్గర పుస్తకం చేత పెడితే వేళకి పుస్తకం అంటుకోవాలి. అలా చెప్తానండి. అట్లా చదివితే మా వాడికి ఆవాదన వస్తుంది. కాబట్టి మా పిల్లవాడికి ఖాళీ ఖర్చు లేకుండా పెళ్లి చేసే సందర్భం కూడా కట్టొచ్చి అనేది మన వెంకటికి డబ్బు ఇది కానీ కూడా ఖర్చు లేకుండా పెళ్లి చేస్తావు. వెంకటికి 1500 రూపాయలు నవ్వుతాయి కానీ పిల్లలు ఆడపిల్లలు నమ్ముకుని పెట్టుకున్నావా? నువ్వు చూస్తావుగా. రామాపురంలో లుబ్ధావధానులు గారు ఉన్నాడు కానీ తెలుసా? ఆయన మహాధనవంతుడు, లక్షాధికారి. ఆయన మన సుప్పిని అడగడానికి వచ్చాడు. వచ్చే సుప్పి మన సుప్పిని అడగడానికి వచ్చాడు. ఉభయ ఖర్చులు వానే వరిస్తారట. ఎన్ని భావైభవంగా చేస్తారట. మనకు అదే కట్టుబడి ఉండదు. 1800 రూపాయలకి మాట్లాడుకున్నా. ఆ 1800 పెట్టి మారంటే వెళ్ళి పెళ్లి చేస్తారు. ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది బాబా. పెళ్లి కొడుకు ఎన్నేళ్ళు? ఎన్ని 45 లుబ్ధావధాన్ గారు మా పెద్దలు కొడుకండి. అమ్మతో సంబంధం అంటే నాకు సంతోషమే కానివ్వండి. ఆయనకి 60 ఏళ్ళు దాటాయండి. ఏదేమైనా సెల్లింగ్ గర్ల్స్ కన్యాశుల్కం డామిట్ ఎంత మాత్రం కూడదండి. తమ అవకాశంగా ఉంటే ఇది తప్ప మీ చేత ఒప్పిస్తాను. నువ్వు మాట్లాడు. ఏమంటావు? ఈ పెళ్లికి నీకు ఇచ్చారా? చూడు, ఈ సంబంధం చేస్తే నీ కొంపకు అడ్జస్ట్ చేస్తాను. ప్రతి అర్థమైన గాంధీ కొడుకు నా ఇంట్లో చేరి రాబోతో చూస్తూ నన్నవాడే తాంబూలాలు పుచ్చుకొచ్చారు. అందరూ రండి. తాంబూలాలు పుచ్చుకొచ్చారు. కట్టుకు రావాలి. నాకు చెప్పకుండానే ఏమిటి ఆడకుండా ఆలోచన? ఇదిగో మీ అందరికీ చెప్తున్నా, ఈ పెళ్లి నేను చేయకపోతే బాడికి రావండి. బాడికి రావండి. బాడికి రావండి. అన్నయ్య, ఈ సంబంధం చేస్తే నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను. ఈ నేళ్ళు వచ్చిన కష్టం తెలియక అయినా అలా మాట్లాడుతున్నారు. ఇంజనీర్ ఎలాగో ఈ సంబంధం తెలిపించి ఈ బ్రతికి బట్ట కట్టాలంటే ఈ సంబంధం తెలిపించండి. గట్టిగా సాక్ష్యం తెచ్చుకుంటే కొడుకు మూర్ఖపు గారిని కొడుకు చెప్పే కొడుకు మరింత పుట్టుకుంటాం. మీకు బరువు అవుతాయి కదా. అవధానాలు వారు అవకాశంగా అసలు వాడికి డబ్బించి పెళ్లి కట్టేయడం అనేది దౌర్జన్యమని ఆయన మనం గ్రహిస్తాం. బాబు, కుమార్ పెట్టున్నారు కదా, ఎవరైనా కలిసి చెప్పి ఈ పెళ్లి తగ్గిస్తుంది. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా చెప్పచ్చు ఏం చెప్పమంటారు? వాడో మాస్టర్ పిల్ల దొరకడమే చాలు. వాడు ఈ సంబంధం చెడిపోతే వాడికి ఇక మళ్ళీ పెళ్ళే కాదు. వాడంతటా వాడు వదిలే ఘటన కాదు. ఏమి కర్మ అంగడం మేలే ఆటగుమ్మ ఆడజన్మ. ఏమి కర్మ అంగడం మేలే ఆటగుమ్మ. తాను మారిన వారద కరుణి జీవితం పాదించుగా దుఃఖపూరితం. యుగ యుగాలుగా దుఃఖపూరితం. ఆడజన్మ ఏమి కర్మ అంగడం
అమ్మ ఒడిని వీడని చిన్నది అమ్మ కాళికా నిన్ను అమ్మ కన్నది అమ్మ ఒడి వీడని చిన్నది అమ్మ కాళికా నిన్ను అమ్మ కన్నది చిమ్మని చీకటే ముసుగుచున్నది చిట్టి బ్రతుకులో చిచ్చురగులుచున్నది చిట్టి బ్రతుకులో చిచ్చురగులుచున్నది కాల జన్మ దేవమ్మ అంజడం లే ఆటమ్మ ఎన్నాళ్ళీ 3 నాళ్ళ ముచ్చట ఎదిరించేవారు లేరు ఎచ్చట ఎన్నాళ్ళీ 3 నాళ్ళ ముచ్చట ఎదిరించేవారు లేరు ఎచ్చట చైతన్యం కలగకుంటే ఆడజాతి కథే గతే చైతన్యం కలగకుంటే ఆడజాతి కథే గతే అంతవరకు అవలగలిగి ఆత్మాహుతే 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 కూడా పుస్తకం విప్పి ఏ శ్లోకాలు కనపడితే ఆ శ్లోకాలు చదువుతాను. లేళ్ళు పరిగెత్తాయని కదూ. ఏం గొప్ప మాట చెప్పాడయ్యా కవి. లేళ్ళు పరిగెత్తే ఎవడకు కావాలి, పరిగెత్తకపోతే ఎవడకు కావాలి? కుక్కలు పరిగెత్తని కావా, నక్కలు పరిగెత్తని కావా, పిల్లులు పరిగెత్తని కావా? దానికొచ్చే మొక్క ఒకటి ఈ పుస్తకంలో లేదు. పట్నం వదిలి 6 నెలలకు ఒకటి అక్కడ వచ్చినప్పుడు ఏ పట్నం ఎక్కడుందో, ఏ కొండలు ఎక్కడున్నాయో ఆ రకమయ్యా గిరిశంగాన్ని నిలుస్తున్న పాటనే చెప్తాడు. ఇంకోటి చదువుతాం. ప్రియాముఖం కింపురుషచ్చు చుంబా. చుంబానా ముద్దెట్టుకున్నాడట మొండా కొడుకు, ముక్కట్టుకున్నాడు కాదు. ఇది కూడా చదివినట్టే ఉంది. ఆ ఏదో కవికి ఇష్టం లేదట. ఇష్టం లేకపోతే మునిగిపోయింది కాబోలు. మా గురువు గారికి దొండకాయ కూడా ఇష్టం లేదు. గురువుగారి పిల్లం పెరట్లో దొండపారిందని రోజు అదే కూర వండుకుంటుంది. బతుకున్న వాళ్ళ ఇష్టాలే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాళ్ళ ఇష్టాలతో ఏ పని? ఈ చదువుని ఎక్కడ చాలించి ఇంగ్లీష్ గారి దగ్గర 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటాను. వెంకటికి ఇంగ్లీష్ వచ్చిన ఏ గురువుగా ఉందో. ఏదో నా సొంత కోశ గురువు గారు. నేను నీ గురువును కదా, అదేదో కాపు చెబులు. చెప్పడానికి ఉందండి. నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చాంతాలండి. హిందుస్థానీ ముక్కలు, సంస్కృతం ముక్కలు అర్థం తెలియకుండా బట్టి వేయించడానికి మీకు ముట్టుకుంది. కానీ నా రోజుకో శ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదు కదా. ఇకపై చూడు, రోజుకి 2 శ్లోకాలతో పాటు 4 ఆంగ్ల ముక్కలు కూడా ఇస్తుందా? రాజకార్యం ప్రకటించిందిరా, అది నువ్వే నిర్వహించుకురావాలి. నా వల్ల ఏ రాజకారాలు కూడా ఉన్నాయా? కాదురా, రాజకార్యం నిమగ్నమే కావాలి. మరెవరి వల్ల కాదు. 10 రోజుల పాటు 10 రోజుల పాటు నువ్వు ఆడతలో అయిపోవాలరా. పట్టణంలో ఉండిపోయింది. నీకు ఆర్కేసం లేదు. నీకు పోసగట్టి తల దూరితే చక్కగా అయ్యి 18 ఏళ్ళ పిల్లలా ఉంటావు. నిన్ను తీసుకెళ్ళి ఆ లుబ్ధానాన్ని నుంచి వెళ్ళి చేస్తాను. వాళ్ళ ఇంట్లో 4 రోజుల పాటు ఇది 4 రోజుల పాటు నీకు వెసిరి ఆడిపోతుంది. అవి చేస్తే ఆయన అనుమానపడతావు. తెగిపోతుంది. రాతకార్యం కనుక నువ్వు నిర్వహించుకొస్తే ఆ పుట్టును నీకు ఇచ్చి ఆ ఇంట్లో ఎలా ఉంటుందా? ప్రమాణం
ఈ పుస్తకం మీద. ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయింది. మరో గట్టి ప్రమాణం చేయండి. ఈ విషయంగానే ఒక ఇంగ్లీష్ పుస్తకం పట్టరా? మాట తప్పితే ధూళిపోడురా. మీరు ఎగస్తే భూమి చేస్తుందండి. సరే మీ మాట చాలు కానీ దెబ్బలాడి నూతిలో పడినప్పుడు నేను సాహసించి ఉరికి పైకి తీసిన దగ్గర నుంచి ఊరంతా నేను సాక్షాత్తు హరిశ్చంద్రుడని భావిస్తున్నాను. కనుక మనం చెప్పులు కొంచెం లౌకనం చేసినా శృతి మించనంత వరకు ఎవ్వరు తప్పటం. రాత్రిళ్ళు కాశీ మజిలీలు మదన కామరాజు కథలు చెబుతూ ఉంటే సరదాగా పక్కన కూర్చొని వింటాను. స్టోరీస్ దొరక ఎక్కించేసాం. కొంత గ్రౌండ్ ప్రిపేర్ అయింది కనుక ఇక విడో మ్యారేజ్ మంచిదని బోధపడతాం. పాచిక పారినట్టయినా రామరంచలో విడో మ్యారేజ్ కదో లెట్ మీ బిగిన్ ద క్యాంపెయిన్ అట్ వన్స్. ఒక మాట వెంకటేశ్వర ఇస్తే పాఠం చెప్తాను. అంతే కదా. మొహం ఎదుకు వచ్చేసరికి కొంచెం గమనించండి. ఒకటి అన్న వల్ల మరొకటి అనేస్తూ ఉంటారు. ఎవరూ లేదు, ఒంటరిగా దొరికింది కదా. నా మనసులో మాట నాలుగు చెప్పేస్తే తీరిపోవునా ఆ పోతే వధాన్ని తీసుకురామన్నాను. కానీ పాఠంలో చిన్న నిచ్చెన పెట్టాం. ఏం ఓయ్ మై డియర్ బ్రదర్ ఇన్ లా వెంకటేశం, రంగబాబు వేసావు. ఇక్కడ మరి మాకు రోజులు ఉంటే వచ్చిందల్లా మర్చిపోతాం. ఏది నెక్స్ట్ బుక్ బెటర్ తో పెట్టావా? గాడ్స్ వర్క్ అనే పాట ఉంది. Read on, my good boy. There is a not an object in which does not serve some useful purpose. అంటే అక్కడే లేదు. క్రియేషన్ అంటే ఏమిటి? క్రియేషన్ అనగా ఆవులు. ఎంతసేపు ఆవులేనా? బాగా ఆలోచించు. ఆవులు. ఇది ఆలోచించు. ఏది? పిల్లాడు బాగా ఆలోచించు. అయితే నాకు తెలియదు. వీడో ఇంత చిన్న ప్రశ్నకి జవాబు తెలియదు. ప్రపంచంలో ఉండే వస్తువులన్నింటిలో కన్నా ముఖ్యమైనది వేదభావాలు. ఈ విషయమే నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. మన దేశంలో పెద్ద దురాచారం. మగవాడికి భార్య చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఆడదానికి భర్త చచ్చిపోతే ఎంత యవ్వనంలోనున్నా ఎంత సొగసుగా ఉన్నా మరి పెళ్ళి ఆడవలేదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా? తప్పకుండా అన్యాయమే. బాయ్. ఏమండి శిరీషం గారు, మిమ్మల్ని పెళ్ళాడటం పాపం కాదు. మీ సత్యకాలం చూస్తే చాలా విచారంగా ఉంది. విధవలు పెళ్ళాడవలసిందని పరాశర స్మృతిలో స్పష్టంగా ఉన్నది. వేదంలో కూడా ఉన్నది. రాజమహేంద్రవరంలో పండితులు సిద్ధాంతం కూడా చేశారు. పూర్వకాలంలో పెళ్లి చేసుకున్నారు. వెంకటేశం నల్ల చరిత్ర దమయంతి వివాహానికి రెండో పద్యం చదువు. నాకు రాదు. ఇంత ముఖ్యమైన పద్యం మర్చిపోవడం ఎంత తప్పు. రాసుకో. దమయంతి రెండో పెళ్లికి ఉండే రాజులెల్ల తడతడ వచ్చింది. చూసారా, లోపల ఉండే రాజులంతా విధంగా పెళ్ళాటంతో వచ్చారు. శంకరాచార్య వారు పత్రిక కూడా ఇచ్చినారు. ఇది తప్పు కాదు. అయితే మన వాళ్ళంతా విధవల్ని పెళ్లి చేసుకోకూడదంటారే. అదంతా చాకరీ చేయించుకోవడం కోసం చెప్పిన మాటే కానీ మరి ఏమీ కాదు. చాము రాత్రి ఉందనగా లేపి మర్నాడు 2 ధాముల రాత్రి దాకా ఎద్దులాగా చాకరీ చేస్తారు కదా. మంచి గుడ్డ కట్టుకోనివ్వరు, అప్సరసలాగా ఉన్నా కానీ జుట్టు కూడా తీసివేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అక్కయ్య చంద్రబింబం వంటి ఆ ముఖం మీద కుంకుమ పట్టుకుంటే ఆ త్రినేత్రుడికైనా చూడాలనుకున్నా ఈ అవస్థ చూస్తుంది.
నా హృదయం సరిపోతుంది. క్రియేషన్ ఏమేమి వస్తున్నాయి? ఎంతసేపు తిండి విషయమే ఆలోచిస్తాం. బ్యాచులర్ బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వాళ్ళు చేయవలసిన పని ఏంటి? అదంతా నీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారుల యొక్క రియల్ డ్యూటీ అనగా విధింపబడిన పని అనగా విధవలను పెళ్ళాడమే. అయితే నువ్వు కూడా విలువను పెళ్ళాడతావట్రా? నాన్న పట్టుకున్నా అంటే తప్పకుండా పెళ్ళాడుతాం. కానీ ఓడుగు మీద కాకుండా విన్నారా? తమ్ముడు విలువను పెళ్ళాడతాడట. నా ప్రియ శిష్యుడు మీ ప్రియ సోదరుడైన వెంకటేశ్వరం విధవాగానే చేసుకోవాలి కానీ 50 మందిని బ్రహ్మరథం పట్టమా? ఈ మాటలు మనలో మనం అనుకోవాల్సింది కాదు. పొరపాటు కూడా వేరొకరికి ఆలోచన కావాలి. మీరు ఎవరితో చెప్పడానికి ఒట్టేసుకుంటేనే కానీ నా మనసులో 4 మాటలు చెప్పడం ఎలా? ఎవరితోటైనా చెబితే నా బుర్ర బయలు. నా బుర్ర బయలిన తర్వాతే నీ బుర్రతో ఎవడైనా రావాలి కానీ అందరికీ ఉపకారం చేయడం తప్ప మీరు జీవితంలో ఎవరిని పెళ్ళాడగని ఉద్యోగం చేయరని అన్నాడే తమ్ముడు. సరే సరే, అప్పుడప్పుడు ఒపీనియన్స్ మార్చుకుంటూ ఉండకపోతే పొలిటీషియన్ కానేరు. సరే కానీ మీలాంటి బంగారు బొమ్మలు దొరికినప్పుడు లోకం గీకం అవతల పెట్టి పెళ్ళాడక తీరదు కదా. మాటల దగ్గర కూడా అటు కూర్చోడు. మనం పెళ్ళాడు సంసారం సుఖంగా జరగాలంటే లావుగా డబ్బు ఉండాలి కదా. ఉద్యోగం అంటే డబ్బు లావుగా రాదే. ఆటే డబ్బు ఎందుకని అడుగుతారు. చెబుతాను, సంసారం చక్కగా సాగాలంటే ఇళ్ళనే ఉండాలి కదా. ఏమంటారు? నాకు ఇలాంటి చిన్న చిన్న ఇళ్లలో ఉక్కిరి విక్కిరిగా ఉంటుంది. పెద్ద పెద్ద మేడ ఉంది. ఆ మేడ చుట్టూ పెద్ద తోట ఉంటుంది. ఆ తోటలో జామ చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, చెప్పని వృక్షాలు వేస్తాం. అప్పుడు మన వెంకటేశం ఆ చెట్ల మీద కోతిలాగా ఎప్పుడు తింటూ కూర్చుంటాడు. అంత వాడికి కావనా? అలా మనం ఇల్లు, వాకిలి, తోట, తొట్టి ఏర్పరుచుకునేటప్పటికీ చిన్న జరుగుతుంది. వాళ్ళు నేను కుర్చీలో కూర్చొని రాసుకుంటూ ఉంటే వచ్చి కూర్చొని చెయ్యి పట్టుకులాగి నాన్న అది కావాలి, నాన్న ఇది కావాలి అంటారు. మీరు వీర పువ్వులాగా ఉండినట్టు సరిపెట్టుకుని పసుపు కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలాగా పెర్పనం చేస్తూ ఉంటే ఓ పిల్ల ఇటువైపు వచ్చి మెడ కావాలని, ఓ పిల్ల అటువైపు మెడ కావాలని, అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు అది కావాలి అంటారు. వాళ్ళకి సరుకు దఫరా చేయించాలి, జరిగినట్టు చూపించాలి. ఇడీ సింగారు కళలు తీసుకురా అని ఒకప్పుడు నవప్లస్ అవుతుంది. మన పిల్లలు వెంకటేశ్వర లాగా కాయ కావచ్చు, తల చక్కగా ఉండడానికి వల్ల కాదు కదా. వాళ్ళకి చిన్న పళ్ళు చదువు సంజయ్ చెప్పించి ప్రయత్నించారు. ఇదంతా సంసార తాపత్రయం కాదంటావా? మరి వివాహం చేసుకుంటే లోకోపకారం చేయడానికి అవకాశం ఉంటుందా? అప్పుడు మన వెంకటేశ్వర మన దగ్గరే ఉండి చదువుకుంటాడు. నేను వద్దన్నానా? నీకు వేరే బుర్ర బండి ఎందుకు? మా పిల్లల బండిలోనే నువ్వు కూడా వెళ్ళు కానీ వాళ్ళు కింద పడిపోకుండా అలర్చకుండా చూడు కానీ. అంటే మతిపోయినట్టు మాట్లాడతావేంటి? అంతే కదా అంటే అంతకంటే అదృష్టం నాకు పట్టడం ఎలాగా? ఈ మాట మీరన్నా నేనన్నా మీ వాడు నన్ను తండ్రి కట్టలేదు. వెంకటేశ్వర గారు అన్నట్టు ఆయన పెయి కడతాడు ఉండే ఉంది. పెళ్ళాడమే వస్తే అచ్చమ్మది పిచ్చమ్మదైనా పెళ్ళాడతాను. ఎప్పటికైనా ఒకళ్ళతో నాకు పని ఏంటి, నా బ్రతుకు నేను చూసుకుంటాను అని మీలాంటి దివ్య సుందర విగ్రహము గుణవంతురాలు నా మీద గిరీశం గారు నన్ను పెళ్ళాడండి అంటే పెళ్ళాడతాను కానీ ఇలా అచ్చమ్మల్ని పిచ్చమ్మల్ని మెడకు కట్టుకొని ఉత్తమ బ్రహ్మచర్యం లోకోపకారం మానుకుంటాను అనుకుంటున్నా ఏంటి? సరే కానీ మా చెల్లెలు పెళ్లి తప్పించాలి.
మా నాన్న తోచకపోతే మీకైనా తోచుకోవడానికి సంబంధం ఉండదని మీకు అన్నగారని ఎంత క్రూరమైన మాట అన్నారు. నాకు సంతోషం. నేను ఈ రాత్రికి మా దేశానికి వెళ్ళిపోతాను. సరే, ఒక్క మాట ప్రమాణం గుర్తుపెట్టుకో. నీ చెల్లెలు పెళ్లి తప్పించుకో, నీ వల్ల అయితే చేస్తావా? ఏమో చేస్తావో చెయ్యవో. చేస్తానని ప్రమాణం చేస్తేనే కానీ నేను చెప్పను. నా మీద ప్రమాణం చెయ్యి. అయితే శ్రద్ధగా విను. పెళ్లి క్రమం పెట్టినప్పుడు రెండో నాడు రాత్రి కూడా నీ బండివాడి చేతిలో 4 రూపాయలు పెట్టి బండి తప్పించి అనకాపల్లి రెడ్లో పెట్టిస్తాను. అక్కడి నుంచి రామవరం దాకా నా స్నేహితులు మంచి బండి సరాయిస్తారు. మనం ఆడుతూ పాడుతూ దౌడాయించి రామవరంలో వివాహం పడి హాయిగా ఉంటాం. ఇక్కడ నీ వాళ్ళకైతే ఏమవుతుంది? నువ్వు కనపడక కలగలు పడి నెత్తి నోరు కొట్టుకుంటారు. నీ చెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. 2 రోజులకి మనం వెళ్ళాడన్న విషయం తెలుసా? నిన్ను ముసలివాడికి ఇచ్చినందువల్ల కలిగిన కష్టాలు నీ తండ్రి మళ్ళీ పెళ్లి చేయడు. ఒకవేళ ముక్కించి చేసిన మన తమాషా విన్న తర్వాత నా అన్న నీ చెల్లెల్ని మరి వివాహం చేశాడు. ఇది కొనటావా కాదంటావా? అయితే నాకు చూసావా వదినా? నీ తమ్ముడు చిన్న గుంటడైనా అప్పుడే గొల్లభావాలు పట్టుకుంటున్నాడు. దొరికాడు. పాప చుట్టుకుంటుంది. నేను మోసం చేసే మనిషి. మరి ముసలాదానికి పెళ్ళెందుకు కూర్చోట్టు? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? ఆయన ఈ ఎత్తంతా నీకోసమే నాకు తెలుసు. ఇదే నీ అనుమానం. నాకు కూడా కొంచెం గడ్డం మెరుస్తుంది. నన్ను కూడా ముసలాన్ని అంటావా ఏమిటి? చెట్లకు చావ నలుపు, మనుషులకు చావ తెలుపు అనగా అక్కడక్కడ నక్షత్రంలో తెల్ల వెంట్రుక తగిలిస్తేనే చెమడు. చమత్కారంగా తీసేవాయి. ఏది ముందు దుగ్ధాదారు పెళ్లి తెప్పిస్తే కానీ నేను ముద్దు పెట్టుకుని అంతా సిద్ధమైన తర్వాత నా శక్తి ఆపడానికి పెళ్లి తప్పిస్తాను కానీ నేను మీతో మాట్లాడు. వెర్రి కుదిరింది రోగలు తలకు చుట్టమన్నట్ట. 2 ఏళ్ళ ఆ గాడి కొడుకు మీద నా లౌక్య ప్రజ్ఞంతా వినియోగపరిచి పెళ్లి సిద్ధం చేసి ఎలా తప్పించడం? ఏ లౌక్యం చేశారు? అలా అడుగు. నా బుద్ధి సత్తువ నీకు కూడా తెలుస్తుంది. ఆ లుబ్ధాలను పరమలోభి. వాడి గుణం ఎలా ఉండబోతుందని పోల్చారేమో అన్నట్టు వాడికి పేరు పెట్టారు. పెళ్ళి ఆడితే వల్ల మారిన ధనం వస్తుందని ఆశ పుట్టించారు. ఎలా చేశారు ఈ చిత్రం? పెళ్ళైతే తను ఖర్చు అవుతుంది కానీ రావడం ఎలాగా? మరి లౌక్యం అంటే ఏమనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యాలు చేయడమే కదూ. సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేం చేసాడు అనుకున్నావు? లబ్ధావధాన జాతకం యగా దిగా చూసి శీఘ్రంలో వివాహ యోగం ఉందన్నాడు. ఆ వివాహం వల్ల ధనయోగం కూడా ఉందన్నాడు. ఏ మోసం! లౌక్యం లౌక్యమను రెండింటికి ఏమిటో భేదం? నమ్మిన చోట చేస్తే మోసం, నమ్మని చోట చేస్తే లౌక్యం. నాకు చేస్తే లౌక్యం, మరొకటి చేస్తే మోసం అన్నారా? అబద్ధానికి అర్థాలు ఏమిటో? ఏమన్నావు? అబద్ధమనే. ఉద్యోగ ధర్మం లౌక్య వృత్తని, అది ఒక వృత్తని భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్య వృత్తి ఎటువంటిది? నిజాన్ని పోలిన అబద్ధం ఆడి ద్రవ్యాకర్షణ చేసేది. అయినా ఇలాంటి ధర్మ సూక్ష్మాలు అవునవును, నాకెలా తెలుస్తాయి? కానీ పెళ్లి వల్ల ద్రవ్యాకర్షణ ఎలాగా? క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది దీంతో సభయ్య. నీకు మేజువాడే నిర్ణయించాను కదా. నీకు 10 రూపాయలు సొమ్ము దొరకటం ద్రవ్యాకర్షణ కాదా? సరే, ఈ ఊళ్ళో మా దుర్మార్గులు ఉన్నారు. నా స్నేహితులని చుట్టాలని పేరు పెట్టుకొని వస్తారు. దానికి మా గడియ వేసుకో. తలుపు తీసే ఉంది. ఎవరు మీరు? బంధువులా? మీరు మాకు బంధువులు కాదు, మేము మీకు బంధువులు
దూరం కాదు. ఓహో, నాస్తులా? నాస్తం కట్టడానికే వచ్చాం. ఏంటో పక్షాలు? నాస్తం కట్టడానికల్లా ఉంది ఒకటే కదా టంకం. ఏమిటో టంకం? బంగారం. మీరు మా పంతులు గారికి బంధువులు నాస్తులు కూడా కాకపోతే లోనికి రావచ్చు. చిత్రం ఈ వేషం ఇది దేవుడు ఇచ్చిన వేషం లేదు. నా దగ్గరేనా మీ మర్మం? ఈ పిల్లెవరు? నా కుమార్తె. నాటకం వల్ల చెడి పగటి వేషం అవుతుందా? పెట్టి పుట్టారు కదా, ఏలే అవస్థ. నీ దైవాల దేవుడు ఇచ్చిన చెడికి ఏమీ లోపం లేదు. ఇన్నాళ్ళకైనా ఈ తీరురాలు మీకు జ్ఞాపకం రావటం అది కాదు. నీలాంటి మనిషి మళ్ళీ ఉంటుందా? నిన్ను చూడటం బ్రహ్మాండంగా చదువు. ఇన్నాళ్ళు నేను చూడడానికి ఎందుకు రాలేదు అనుకున్నావా? ఎంత బాధపడ్డా. ఎప్పుడు మొదలు వాడిని చూస్తానా, ఎప్పుడు మొదలు వాడిని చూస్తానా కదా దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది. అవును, మొన్నటి వరకు గిరీశంగానే ఉంచారు, కానీ డబ్బు కెటాముడిగా ఉండేది. ఇదిగో ఈ రామపత్ర పుణ్యమా అని ఊరు వచ్చాను. గిరీశం నేను ఉంచుకున్నాడు. మా మేనల్లుడికి చదువు చెప్పడానికి కుదురుకొని వాడింటి టెస్ట్ వేశాడు. వెంటనే వాడి మొత్తం చెప్పాల్సిందే. అంటే నా ఇంటికి వచ్చినల్లా చెడిపోయినాడే. మీరు మా ఇంటికి వచ్చినందుకు మీ ఆవిడ గారు మిమ్మల్ని మెడ పట్టుకొని బయటికి పెట్టాల్సింది. దానికి రొట్టె మధురవాణి, క్రియల్లో అంతవరకు జరగపోయినా మాటల్లో హమేషా మర్యాదగా జరుగుతూనే ఉంది. ఈ ఇల్లాలు మా పంతుల కంట పడితే ఈడ గుట్టు బట్టమైన కన్నపిల్ల దీనికి పెళ్లి చేయడానికి నీ దగ్గర పట్టుకొచ్చాను. మా పంతులకేనా పెళ్ళి? కాదు, ఏకానారీ సుందరి నాగరివా అన్నారు. సుందరి నువ్వు దొరికిన తర్వాత ఇంకా పంతులకు వేరే పెళ్లితో సంబంధం. మరి పెళ్లి చేయడం ఎవరికి? నాకే లేవు. అలాగే మొగ వేషం వేసుకొని పెళ్లి పిల్లలు కూర్చుంటాం. శాస్త్రి గారు అల్లుడి కావడమేలాగా ఎలా పట్టుకుందో ఇదేనా పెద్ద మనిషి తరహా. ఇరుగు పనులు ఉంటే ఏమనుకుంటారు? మొగుడు పిలిస్తే కొడుతుంది కాబోదా నాన్న, ఇంటికి వెళ్ళిపోదానా? తర్వాత పెళ్లి చేసుకుంటారు కానీ అంతా ముద్దు నాలాంటి వాళ్ళకి 100 మందికి నేర్పించేడగొట్ట గలడు. ఎవరు శిష్యుడు? ఈ కన్నె పిల్లలు కొంచెం చుట్టూ వస్తుంది. తప్పు డబ్బీలో చుట్టమై అవుతుంది. ఆట పాట ఏమైనా నేర్పినారా లేదా? లేదు అని ఎప్పుడే చెప్తావా? చెప్తావా? నేను సమయం కనిపెట్టి వచ్చాను. మీకు వచ్చిన చిక్కేమి? నేను చేయగలిగిన సహాయం ఏమిటి? చిక్కు నా చిక్కు
ఈ ఊళ్ళో జీవితం పెద్దది కొడుకు వృద్ధావుదారని ఒక ముసలివాడు ఉన్నాడు. అతగానికి మా మేనగోడలు ఇవ్వడానికి మా బావ నిశ్చయించాడు. ఈ సంబంధం చేసే మూతిలో పెట్టి తప్పాలని మా చెల్లి వచ్చేస్తుంది. ప్రాణాలు కాపాడాలి. ఈ పిల్లని అంత తక్కువ సొమ్ముకు అమ్మితే లుబ్ధావదాలు చంకలు గుర్తు చేసుకుంటాడు. ఆయన నాకెందుకు నీకు నొప్పి చెప్పాలా? అలా అల్లుకుపోయేదానివి. ఇది వరకు నిజమైన సంబంధం ఏ విషయం పెట్టి తప్పించడు. అసాధ్యం ఉందా? డబ్బుగా అసాధ్యం ఉందా? బుద్ధికి అసాధ్యమే కానీ డబ్బుకి ఎక్కడ అసాధ్యం లేదు. ఈ పెళ్లి వల్ల మా పంతులకు 10 రాళ్ళు దొరుకుతాయి అనుకున్నాడు. ఈ సంబంధం చేస్తే ఇది మా సంబంధం చేస్తే 20 రాపాసాలు ఇస్తాను. సరే కానీ నాటకంలో ఎంత హాస్యమన్నా చెల్లుతుంది. నటల్లోకి హాస్యం చేస్తే ఏమవుతుందో ఆలోచించారా? నీకు పోయే పర్వాలేదు, నాకు పోయే పర్వాలేదు. ఈ కత్తెర గంటలు కత్తెర ఇప్పేసి నా దావలు అయిపోతాను. ఈ కోక ఇక్కడే పడేసి నా శిష్యులు పోతాను. ఆ తర్వాత నలుగురు అమ్మాతో చేరి ఇదేమిటి చెప్తామంటూ నువ్వు ఆశ్చర్యపడదు కానీ మా పంతులు ఒక్కడి వల్ల ఈ పని కానేరదు. చెప్పు. పంతులతో మాట్లాడమైన తర్వాత అవధాన కూతురు మీనాక్షి మా నేస్తమే తండ్రికి తెలియకుండా చూసి 2 పెద్ద కాసులు ఇస్తామని చెప్పండి. తర్వాత సిద్ధాంతం చూసి అతనికి అలాగే ఆశ పెట్టాడు. ఈ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెరవేర కలిసి సమయోచితంగా హామీ చేస్తాను. ఈ మాటలే పోయిస్తానా? నిన్ను సంతోషపెట్టడం నా విధి. మీరు ఆ మాట చెల్లివ్వడం నాకు చాలా విచారంగా ఉంది. వృత్తి చేత చేయవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను కానీ భద్రవానికి దయాదాక్షాన్ని సునాలు తెచ్చారా? మీ దోపుడికి ఆపద వస్తే నేను డబ్బాసిస్తాను. సరే సరే, ఎట్లు చెట్టు వచ్చినా కాపాడతాడు. హెడ్ కలిసి మాత్రం కొంతమంది రుచి చెప్తాడు. అతగాడు ఇప్పుడు వస్తాడు, నేను మాట్లాడతాను. కదా గులాబ్ సబ్బు అన్న పదం గుర్తుపెట్టుకుంటే గుర్తొచ్చింది. అర్థమైందా? బాబులకి ఎవరైనా వెళ్ళారా? మీరెవరు, ఎందుకు వచ్చారు? మనం చెప్తాం. మరి కృష్ణా పేరు నా పేరు గుంటూరు శాస్త్రులు అంటారు. ఏదో ఒక రామకార్యం నుండి వచ్చానండి. ఎవరో కేకేస్తున్నారు. ఎవడో ఈ జవాను, ఇంకెవడు? మధురం మధురం ఏమి ఎవరు చేత ఎవరు వస్తారు? మీ లాస్ట్లో తగిలా మళ్ళీ పిలుపోండి. ఏది మొన్న నీకు ఇచ్చిన రూపాయలు ఈ సైతాను ప్రాణం తింటున్నాడు. సాయంత్రం మళ్ళీ రాయిస్తాడు. ఎక్కడ మీరు ఇచ్చిన రూపాయలు అప్పుడే పట్టుకుని తోలేసానే. నేను ఇక్కడ డబ్బు దాచుకుంటే అక్కడ మా తల్లికి కాలక్షేపం చేయడం ఎలాగా? కొట్టి అబద్ధాలు. దురహంకారం కూడదు. విసిరి కొడితే దెబ్బ రాదనుకున్నావా ఏమిటి? దుష్టు మాటలు తగ్గిస్తా. అయ్యా పంతులు గారు, ఎన్ని రూపాయలు కావాలండి? నేను దాఖలు చేస్తాను. ముందు గారికి డబ్బు అలా వస్తూ ఉంటుంది. ఇద్దామనుకున్నానులే. ఏమిటి మీ రాజకార్యం? అయ్యా మనం చేస్తాను. ఈ నా కుమార్తె, దీనికి వివాహం జరిపించి ఆ చెప్పుతో తమ కట్టుకోవాలి. వివాహం చేయించడానికి నాకు మంత్రాలు రావే. ఏమంటావు మధురం? అగ్గిపుల్ల. అయ్యా తమ వంటకు మంత్రం మాట్లాడుతుందండి. మధురం, ఈ పిల్లల్ని నేను పెళ్లి చేసుకున్నా. సొగసు కట్టేది అలక కూడా అదో శృంగారం సుమండి శాస్త్రులు గారు. ఇలా కదండి. ఏమవుతుంది? ఎంపికలో ఉందండి. అన్నట్టు మీ రాజకార్యం చెప్పారు గారు. అయ్యా లుబ్ధాదారులు గారికి స్నేహమని అసలు మీ మాట అడుగు దాటారట. ఆ గాడి కొడుక్కి ఒకరితో స్నేహం ఏంటండి? వాడి ప్రాణాలకి డబ్బుకి లంక. డబ్బుకి వాడికి స్నేహమే కానీ మరెవరితోనూ లేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం లేకపోవడం చేతను, కోర్టు అంటే భయం చేతను నా సలహా లేక బతకలేడు. వాడేమిటి ఈ తాలూకాలో సివిల్ మెజిస్ట్రేట్లు ఎక్కడొచ్చినా ఈ రామప్ప పంతులు తప్పు లేని పొలం ఉండదండి. మీతో
ఏంటంటే కృష్ణుని సంబంధం తగ్గి మా సంబంధం చేస్తే 10 వరహాలు ఇస్తాం. నేను 40-50 రూపాయల వ్యవహారాల్లో చొరబడేవాడు కానండి. తాము చేసే సదుపాయాలు బట్టి ఎక్కడైనా మనం చేస్తున్నాం. అయితే డీటెయిల్ మాకు అవసరం లేదని చెప్పారా? అగ్నిహోత్రావధానికి 1800 ఇస్తున్నాడు కదా, అందుకు సగానికి సగం తగ్గితే కానీ అగ్నిహోత్రావధానం ఆ సంబంధం కానీ మీ సంబంధం ఇందులో మీ రుణాలు తీరేదేమిటి, నాకు ఇచ్చేదేమిటి? ఏమైతేనే ఆ వ్యవహారం అలా నిలిచిపోయింది. మొదట్లో ఆ సంబంధం పోగొట్ట నేనే తెచ్చాను. నా చేతుల్లో నుంచి పోలీసు ఎత్తి ఆ వ్యవహారాన్ని లాగేశాను. వ్యవస్థ మీద మధురవాణి మేజవాణి గుప్పించేసరికి నా తాతో దిగొచ్చాను. సరే, మరొక ఉపాయం చెబుతాను నేనండి. మీకు మైనర్ దాటిన కుమారుడు ఉన్నారా? మా చిన్నవాడికి 3 ఏళ్ల క్రితమే మైనార్టీ దాటిపోయిందండి. అయితే ఏకలేంటి అతడు మైనర్ అని వాదిద్దాం. లక్ష్మణారెడ్డి ఓహోహోహో, నీకేమీ తెలియదే. ఇలాంటి వ్యవహారాలు నా తల మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్నీ మోసేసాం. విన్నారా? ఉర్లాం బసవరాజు గారి సంభావనలు పెట్టే సాక్ష్యాలకు కూడా గెజిట్ చేశాం. కొండనాలు వేసుకున్న వాడికి 1 రూపాయి కావా? అంటే జాతకం ఉంది కదా, ఏం చేస్తారండి? మీకు తెలియదా ఆయన యాంటీ నాకు గురువు? ఆయన నాకు కూడా గురువేలేండి. అలాగేనా? చాలా సంతోషం. ఈ విషయమై కొంతకాలంగా నాకు సందేహం ఉంది. నన్ను క్షమిస్తే మనవి చేస్తాను. అయ్యో చెప్పండి, తప్పేమి? వేసవిని పాటలు పిలవకపోతే వారు గప్పన వినాగండి. పెళ్లి చేసుకుంటే సరే. అయినా దీని గురించి నేను అంత బాగా ఆలోచించలేదు. వేసవి కూడా విద్య లేచి అనేక వృద్ధుల వల్ల సత్కాక్షేపం చేయవచ్చు కదా. అన్నట్టు మీ ఊరు పేరు మర్చిపోయారు చెప్పండి. ఊరు పేరు అడిగినారు కదా. ఊరు విజయనగరం, పేరు మధురవాణి. ఏం మోసం జరిగింది? గురువుల ఉపదేశం గురువులే నడవకూడదు. చెడ్డలో కూడా మంచి ఉండవచ్చు కదా, కానీ మంచి చెడ్డలు ఎచ్చువారెవరు? నిర్మలమైన అంతఃకరణతో వచ్చినాడు, సగాయంతో వచ్చినది. ఏమి చేయగలరు? పెడతాను. శీఘ్రంగా వెళ్ళవు. మీరు బాగా కొట్టు మర్చిపోయారు. అందుకేనా మనసే మరిచిన పదవి. ఈ మాట ఏమి మర్చినానండి? నువ్వు మరవలేదు, నేనే మంచి. ఆ లుబ్ధాల గారి మాట ఏంటి? మీ మంచి లోక ప్రసిద్ధమైనప్పటికీ ఆ బ్రాహ్మణుని పట్ల మీకంత మంచి మనసు ఆ భగవంతుడు గుర్తించలేదు. ఆ బ్రాహ్మణ్ కాపాడడానికి న్యాయమైన పని ఏం చేయమన్నా చేస్తాను. కానీ అనేక సంవత్సరాలు వేసినంత నా ఇంటికి రాలేదు. వేస్తున్న ఎన్నడూ మాట్లాడలేదే. నాకు గతభంగం అయితే కదా అని మీరు అపారమైన విచారంలో మునిగి ఉన్నారు. వ్రతభంగమేమి? వేసి పెట్టి నువ్వు మాట్లాడినా అంతగానే ఇంకేం కావాలి? మీరు నాకు తప్పించలేదు. సత్పురుషులకు సహాయం చేయడం మంచిపలే కదా, మరి నన్ను మంచిదాన్ని ఇస్తారా? ఆ బ్రాహ్మణి కాబట్టి నమ్మరా? ఇదిగో ఈ వేరు ఆ బ్రాహ్మణి కావాలి. నాకు ముద్దు కావాలి. ఒక 1000 రూపాయల కంటే ఒక ముద్ద ఎక్కువ విలువ. ఏమో నాకు తెలియదు. తప్పదా? తప్పదనుకుంటున్నాను. ఇది లేక ఒప్పుకుంటున్నాను. సరే, నువ్వు చేసే సాయం అని చెప్పి తెల్ల బియ్యం పాడిమంట పెట్టి చేసిన పిల్ల ఆడపిల్ల కాదు. మరి అందులో ఉన్నవారికి అపాయం రాదని మాటిస్తేనే కానీ చెప్పలేదు. లేకుండా చెప్పవా? చెప్పదు. సరే, లుబ్ధా నాన్నగారి వల్ల ఎవరికి బాధ లేకుండా చేస్తాను. ఆయన కాక ఇతరులు ఎవరికైనా హాని చేస్తుంటే నా వశం కాదు. ఇక చెప్తాను. కరెక్ట్ శాస్త్రి గారి శిష్యుడికి ఆడపిల్ల వేషం వేసి పెళ్లి చేశాను. గుంటూరు శాస్త్రి కొంచెం చిరుగడ్డ పట్టించాను అంతే. అందులో ఆయన తప్పేమీ లేదండి. అగ్నిహోత్రాల కూతురు ఆయన వేరపడదు. ఆ పిల్లని లుబ్ధావతారంగా నిత్యమైన సంగతి మీకు తెలుసు.
తెలుసు. అలా చేస్తే తన చెల్లెలు ప్రాణత్యాగం చేస్తాను. అందుకే ఈ ఎత్తాను. ఆయనకి మాత్రం హాని రాని ఉండదు. ఏమి చిత్రం మేలుకున్నా నిద్రపోతుంది. ఇదిగో నా వీధించి మరి నిద్రపోడు. పేదవాడిని ఇచ్చుకోలేనే. నాకు లోపల ధనవంతా అదే అనుకున్నానే. నువ్వు సొగసరి గుర్తు చేయలేదు కాదు, వ్రతభంగం కదా అని నాకు. సరే మరి నా వ్రతము ఏంటి అర్థం? చెడని వారిని చెడగొట్టవద్దని మా అమ్మ చెప్పింది. చెప్తే మిమ్మల్ని ముద్దు పెట్టుకుని వస్తా. మరోమా మీకు గిరీష్ గారి పరిచయం ఎక్కడ? క్షమించండి, చెప్పవా? మీరు చెప్పక తీరదని నేను ఆజ్ఞాపిస్తే చెప్పకుండా ఉంటానా? పాపం ఆయన బ్రతకలేమండి. అతనికి బతుకు మాట ఆలోచిస్తున్నాడు. వీడు అవ్యక్తులైతే ఆ బుజ్జమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించావు కదా. అవును, గిరీశ గారు కొంతకాలం నన్ను ఉంచుకున్నారు. కొంతకాలం ఇంగ్లీష్ కూడా చెప్పారు. ఎన్నేళ్ళ కిందట? ఉండగోనికి వెళ్ళి ఒక్క నిమిషం. నెపోలియన్ ఆఫ్ యాంటీనాజ్ గారు, నెపోలియన్ ఆఫ్ యాంటీనాజ్ గారు, ఈమె మీరు ఎరుగుదరా? కొంతకాలం కింద గిరీశం అనే ఫూలిష్ యంగ్ మ్యాన్ అక్కడ ఉండేవాడు. మధురవాణి అనే బ్యూటిఫుల్ నాచ్ డెవిల్ ఒకటి. వాడి దురదృష్టం వల్ల దాని బలలో చిక్కి మైమరచి అంధకారంలో పుట్టిన కొంతకాలం గతాన్ని కలగా భావించి మరచి మంచితోలో పడ్డాడు. ఆ గిరీశమే ఈ గిరీశం, ఆ మధురవాణి ఈ మధురవాణి. స్వర్గానికి ఒక్క చీడే తరువాయిగా ఉన్న నన్ను తిరిగి నరకానికి లాగడానికి నా పురాకృతం వల్ల ఇక్కడ ఆవిర్భవించింది. పాపంలో కాలు జారి పశ్చాత్తాపడి నా వంటి సిన్నర్స్కి సహాయం చేసి మంచి వాళ్ళని చేయడం తనకు విరుదు కానీ బ్రతుకు జరగడం న్యాయం. ఎన్నాళ్ళని చీకట్లో నుంచి వెళ్తుల్లో నువ్వు చెప్పగలవు. ఈ ఎన్నాళ్ళైతేనేమండి ట్రూ రిపెంటెన్స్ 24 hours 24 గంటలు సావదా అండి? అవునా? నీలాంటి ఆషాఢ బుద్ధుల వల్ల నీ గురువు గారు ఎంత సులభంగా తగ్గపడతాడు. అరే నన్ను కూడా ప్రేమింపు చేస్తుంది. నిన్ను మరీ చేరనివద్దని ఉచ్చమైన పూణాలో ఉన్న వినోదం పంపమని నీ గురువు గారిపై టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె చదువుకుని పాత్రలు తమ ఇష్టం వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, లేకుంటే మాతారు. రిఫార్మ్ అయితే కదా చెప్పినవి. అదే నిజమైతే కాలేజీలో ప్రవేశించి పై పరీక్షలు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంత వరకు ద్రవ్యసాయం చేస్తాను. బుద్ధి తెచ్చుకునే బదులు మధురవాణి తెలియలేనివి నీవే తెలియదు. ఆమెని అయోగ్యతైనా నొక్కడిగితే కానీ చెప్పింది కాదు. సత్యకాల బ్రాహ్మణి కాపాడమే కాకుండా దుర్మార్గుడు పోయి నీ చేతిలో పడకుండా ఉచ్చమని కాపాడు. అలాగే నాకు ఒక మహోపకారం కూడా చేసింది. నా సంతోషాన్ని తెలియపరచడం కోసం ఆమెతో నేను షేక్ హ్యాండ్ చేస్తున్నాను. నెపోలియన్, తక్షణమే బయటికి పో. బయటికి పో. ఇలాగే చేయగలుగుతుంది. కన్యాశుల్కం అనే దురాచారాన్ని